మా తండ్రి, పరలోకమందున మా ప్రభువునికి స్తోత్రాలు. అయ్యా, నాడు సేనాయి పర్వతంపై అగ్ని మధ్య నుండి మోషేతో మాట్లాడిన మా దేవా, ఈ పరిశుద్ధ స్థలమంతా అగ్నిమయమై ఉండగా వినుచున్న బిడ్డలతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. మా దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడో వాటి గురించి చెప్పుకుందాం ఈరోజు. అయితే మరి రేపు పొద్దున ఏంటి చెప్పండి? మరి గృహాలు దర్శించుదాం. మరి గృహాలు దర్శించేటప్పుడు డైలీ ప్రార్థనకు మీరు వస్తే ఇబ్బంది అవుతారు. ఎందుకంటే మీరేం చేస్తారంటే, నేనేమో ఈ గృహాలు తిరుగుతూ ఉంటాను, ఏం చేస్తారంటే ఏమండి బాబు ఇంకా రాలేదంటే మేము డైలీ ప్రార్థనకి వెళ్ళాలి కదా అని మీరు ఫోన్ చేస్తారు. అందుకని దీనికి దానికి లంగాలి కుదరదు కనుక రేపు ఒక్కరోజుకి ప్రార్థన ఆపేయండి, రాకండి. రేపు ఒక్కరోజుకి కూడా ప్రార్థనకి ఎవరో రాకండి, ఆగిపోండి. లక్ష్మీవారం కాడి నుంచి వద్దురు కానీ మళ్ళీ ఏమ్మా, నేనేమో గృహాలు తిరుగుతాం, ఎక్కడో ఆగవలసి వస్తుంది, మీకేమో టైం అయిపోతుంది, ఇంకా రాలేదేంటి మనం ప్రార్థనకి వెళ్ళాలి కదా అని మీరు ఫోన్ చేస్తూ ఉంటారు అమ్మ. అందుకని చెప్పే పని కాదు కనుక ఇంక రేపు ఒక్కరోజుకి మొత్తం అందరూ ఆగిపోండి, ఎవరు రాకండి. లక్ష్మీవారం కాడి నుంచి 9:30 వరకు ఏమో 9:30 కల్లా ముగించేద్దాం. అందరికంటే చలికాలం కదా కనుక ప్రతి ఒక్కరు రాయండి. భోజనాలు ఉండవు అమ్మ, టీలు పలహారాలు ఇస్తారు. దయచేసి అమ్మ ప్రతి ఒక్కరు రావాలని ప్రభు పేరటి మీకు మనవి చేస్తూ ఉన్నాం. రేపు ఉదయకాలము గృహాలు దర్శిస్తారు పాస్టర్ గారు, పాస్టమ్మ గారు. అమ్మ మీ గృహాల దగ్గర ఉండాలని ప్రభు పేరటి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. దేవుని పిల్లలారా, ప్రతి తండ్రి తన పిల్లలకు మంచి బహుమానం ఇవ్వాలని ఆశపడతాడు. తండ్రి ఎంత చెడ్డోడైనా, ఎంత తాగుబోతుడైనా, వాడు ఎంత పేకాట కలిగినోడైనా తన పిల్లల్ని అలా చేయాలని ఎవడ కూడా అనుకోడు. మంచి చేయాలనుకుంటాడు, మంచి ఈవులను వాళ్ళకి ఇవ్వాలనుకుంటాడు అమ్మ. మంచి ధనము, మంచి మంచి గృహాలు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలని చెప్పి తండ్రి ఆశపడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అయితే మరి ఈ లోకపు తండ్రి మన గురించి అంత ఆశపడుతుంటే, మన పరలోకపు తండ్రి ఇంకా ఎంతో శ్రేష్టమైనటువంటి ఐశ్వర్యమును మనకు అనుగ్రహించాడంటండి. ఆయన ఏమిచ్చాడండి? ఎంతో శ్రేష్టమైన ఐశ్వర్యాన్ని ఆయన మనకు ఏమి అనుగ్రహించబడినవో మనం చూద్దాం ఈరోజు వాక్యం ద్వారా. మొట్టమొదటిగా దేవుడు మనకి ఏమిచ్చాడంటే తన కొడుకుని ఇచ్చాడంటే. మొట్టమొదటిగా ఏమిచ్చాడు? తన కొడుకుని ఇచ్చాడు. ఎవరన్నా ఇస్తారా? ఇప్పుడు అయ్యా నీ కొడుకుని నాకు ఇయ్యి అంటే ఇస్తారా? దేవుని బిడ్డలారా గమనించాలి. సొలొమోను దగ్గరికి ఇద్దరు స్త్రీలు వచ్చారంటే, ఇద్దరు స్త్రీలు వచ్చారు తగువు పట్టుకుని. ఏంటి తగువు అంటే దేవుని పిల్లలారా గమనించాలి. అందులో కామంది, అయ్యా ముందు రోజు నీ కొడుకుని నా యొక్క పిల్లాడు బతికే ఉన్నాడు, అయితే ఆమెకు పుట్టినటువంటి పిల్లాడు చనిపోయాడు. చనిపోయినటువంటి పిల్లోడిని తీసుకొచ్చిన పక్కన పడికేసి బ్రతుకుని నా కొడుకుని తీసుకుపోయింది, నేను పాలిద్దాం కదా అని చెప్పి ఇద్దరికి ఈ పిల్లాడు నా పిల్లోడు కాదు అని చెప్పి ఆమె అందంటే, ఆమె అంటుంది రెండో ఆమె, అది కాదయ్యా ఈ పిల్లాడు నా పిల్లోడే. అయితే ఆమె ఏం చేసిందంటే, తన పిల్లోడు చనిపోయాడు, చనిపోయిన పిల్లోడిని నా పక్కలో పడుకోబెట్టి బ్రతుకున్న నా పిల్లోడిని తీసుకుపోయింది అని చెప్పి ఎవరు చెప్తుందంట. ఎవరు చెప్పేది కరెక్టు మా ఎవరికీ అర్థం కావటం లేదు. ఆమె చెప్పేది కరెక్ట్గానే అనిపిస్తుంది, ఈవిడ చెప్పేది కరెక్ట్గానే అనిపిస్తుంది. అయితే సొలొమోను అన్నాడు, ఒక కత్తిని తీసుకొచ్చి ఆ పిల్లని శీర్షకం చేసి 2 ముక్కలు చేసి తలో ముక్క ఇమ్మన్నారంట. అయితే అందులో ఒక తల్లి, అయ్యా పోనీ ఎక్కడో శుభ్రంగా బ్రతుకుంటేనే సంతోషం, ఆయన చంపటం ఎందుకు, చంపొద్దండి, ఆమెకే ఇచ్చేయండి ఈ పిల్లని అందంటండి. ఆ మొదటి రెండోవాడు అంటే కాదు కుదరదు, అలాగా కుదరదు, దాన్ని చంపి శిరసాంగం చేసి ఒక మొక్కదానికి ఒక మొక్క నాకు ఇవ్వమన్నాడు. అప్పుడు చెప్పాడు, ఆ పిల్లని చంపకండి, ముందు ఆమె ఆ పిల్ల యొక్క తల్లి ఆమెకి ఇవ్వండి అని చెప్పాడంటండి. ఎందుకంటే ఆమె పుట్టిన బిడ్డ బ్రతుకుంటే పని కళ్ళు తీసుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఉంది. ఈమె కన్న తల్లి కాదు కనుక చంపండి అని చెబుతూ ఉంది.
మా సొలొమోనుకి దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని చూసి మా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు, దేవునికి భయపడ్డారంటే దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, వాక్యాన్ని వినిచిన సోదరుడా, ఇక్కడ గమనించినట్లయితే పరలోకమందున్న తండ్రి మనకి ఏమి ఇచ్చాడంటే ఆయన కుమారుని ఇచ్చాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందామండి. యోహాను దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే ఏం చెప్తున్నామో వాక్యము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకంటే గురుజాడు గారు అన్నారు, లోకం అంటే మట్టి కాదు, ఈ లోకం అంటే మనుషులు. దేవుని పిల్లలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కానీ మనల్ని ప్రేమించొద్దు అంటున్నాడు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, యోగడము, అహంకారము, అహంభావము, గర్వము, ఈర్ష, ద్వేషము, ఇవన్నీ తండ్రి దగ్గర నుంచి వచ్చినవి కావు, సాతాను ద్వారా వచ్చినవి లోకములు. దేవుడు లోకాన్ని చేసినప్పుడు ఇవి లేవు లోకములో. సాతాను ఏం చేసిందంటే ఇవన్నిటినీ కూడా లోకంలోకి తీసుకొచ్చి అవి మానవుల్లోకి ప్రవేశపెట్టింది. ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే ఆ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవాన్ని పొందినట్లు ఆయనను మనకిచ్చాడంటే దేవునికి స్తోత్రం. పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించానని చెప్పడానికి తన ప్రియాతి ప్రియమైన కొడుకునే మనకిచ్చాడంటే. దేవుని పిల్లలారా, తన ప్రియాతి ప్రియమైనటువంటి ఒక్కగానొక్క కొడుకుని మనకిచ్చాడు. మన కోసం ఆ కొడుకుని లోకానికి పంపాడు. దేవుని బిడ్డలారా గమనించాలి, మనకెంతో ప్రియమైనది, విలువైనది. తోటివారి ఎవరైనా అడిగితే ఇవ్వగలమా? ఇప్పుడు చాలా విలువైనటువంటిది ఒక చీర కొనుక్కు తెచ్చుకున్నాం, ఎక్కడ కొన్నామమ్మా అని అడుగుతారు. షాప్ పేరు చెప్తాం, సరేనమ్మా ఈ చీర నాకు ఇచ్చి మళ్ళా కొనుక్కు తెచ్చుకోమంటే మనం ఇవ్వగలమా? మనం ప్రేమించేదాన్ని, మనం తెచ్చుకున్న దాన్ని మరొకరికి ఇవ్వాలి అంటే మనకు మనసు రాదు, మనం ఇవ్వలేము. దేవుని పెట్టాలి గమనించాలి. ఎందుకంటే మనం అమితముగా ప్రేమిస్తున్నప్పుడు మనం తెచ్చుకున్న దాన్ని ఎదుటి వారు అడిగినప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎప్పుడంటే వాళ్ళని అమితముగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు. ఇచ్చే ఆశీర్వాదము, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలే కోరుకుంటాం. మనం ఏం కోరుకుంటున్నాం? ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు కావాలి. మనం ఆయన్ని కోరుకుంటాం లేదు. దేవుని బిడ్డలారా గమనించాలి, సర్వ సంపదలు కూడా ఆయన యందే గుప్తమై ఉన్నవి. సర్వ సంపదలు కూడా ఆయన యందే గుప్తమై ఉన్నవి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14వ అధ్యాయం. అమ్మా, శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. విన్నారా? ప్రభు అంటున్నారు, శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. ఈ హృదయములను కలవరపడనీయకుడి. విన్నారా? నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను, లోకమిచ్చినట్లుగా కాదు. లోకమిచ్చే శాంతి తాత్కాలికము. ఏ మనుషుడైనా లోకములో శాంతిని వెతుక్కోవాలని అనుకుంటే, లోకములో శాంతి మనం పొందాలి అనుకుంటే అది తాత్కాలికమైన శాంతి. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు. ఇప్పుడు మనసు బాగోలేదు అని చెప్పి సినిమాకి వెళ్తాం. ఎన్ని గంటలండి? 2 గంటలు. తర్వాత మరలా ఇవంతా జ్ఞాపకం వస్తాయి. పోనీ ఎక్కడికైనా పార్కుకి వెళ్తాం, ఒక 2 గంటలు కూర్చుంటాం, 3 గంటలు కూర్చుంటాం, పార్కులో 4 గంటలు కూర్చుంటాం. తర్వాత మరలా మన ఇంటికి మనం రావాలి కదా, అప్పుడు ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. సరే అని చెప్పి ఇంటికి వచ్చి నిద్రపోతాం, ఆ నిద్రలో అంతా మర్చిపోతాం. మరలా తిరిగి లేచిన తర్వాత మనకు అన్ని జ్ఞాపకం వస్తూ ఉంటాయి.
దేవుని పిల్లలారా, ఇలా కాదని చెప్పేసి ఏం చేస్తామంటే మనశ్శాంతి కోసం కొంచెం తీర్థం పుచ్చుకుంటాం. ఎంతసేపు ఉంటుందా మత్తు? ఒక 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ఉంటుందా మత్తు? ఆ మత్తు ఉన్నసేపు మర్చిపోతాం. మత్తు దిగిపోయిన తర్వాత మరలా జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా తాత్కాలికము. ఇవన్నీ కూడా తాత్కాలికము. అందుకే ప్రభు అన్నారు, లోకం నేను నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. దేవుడు ఇచ్చే శాంతి ఎటువంటిదంటే అది స్థిరమైనది. దేవుడు ఇచ్చే శాంతి ఎటువంటిది? స్థిరమైనది, వాడబారనిది. 1 గంట 2 గంటలు ఉండి అయిపోయేది కాదండి. అది నిత్యము ఉండేటటువంటిది. దేవుని పిల్లలారా గమనించండి. ఎందుకంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందామండి. ప్రియులారా, వాక్యం ఏం చెప్తుందో అమ్మా? ఇప్పుడు నేను మీ వద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. అమ్మా, ఇప్పుడు నేను మీ వద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు. యేసుక్రీస్తు యొక్క సంతోషము యేసు ప్రభు శిష్యుల యందు పరిపూర్ణమగునట్లు. అలాగుని దేవుని పిల్లలమైన మనము ఆయన సంతోషము మనలో పరిపూర్ణం అవ్వాలంటే, దేవుని పిల్లలారా, వాక్యాన్ని వినుచున్న ప్రియ సోదరుడా సోదరుడు, అయితే ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. పౌలు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమన్నాడు ఆయన? తన సొంత కొడుకునే మన కొరకు ఇవ్వటానికి వెనుతిరగలేదు ఆయన. తన సొంత కొడుకుని మన అందరి కొరకు ఇవ్వటానికి ఆయన వెనుతిరగలేదు. అటువంటప్పుడు అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు ఇవ్వడు? యేసు ప్రభువుతో పాటు సమస్తము కూడా ఆయన యందే గుప్తమై ఉన్నాయి కనుక మనకి ఎందుకు ఇవ్వడు? దేవుని పిల్లలారా, వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, ఆయన యందే సమస్తము సర్వ సంపదలు కూడా ఆయన యందే గుప్తమై ఉన్నాయంటండి. అందుకునే అంటాడు కదా కీర్తనాకారుడు 16వ దావీదు కీర్తనలో ఏమంటాడండి? ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయంటండి. ఆయన కుడి చేతులు ఏమున్నాయండి? నిత్య సుఖాలు ఉన్నాయి. వాటి కోసమే ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు. ఇప్పుడు వాటి కోసమే తిరగని చోటు లేదు, పడని పాటలు లేవు, చెయ్యని యాగాలు లేవు, చెయ్యని యజ్ఞాలు లేవు, ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు. కానీ ఎన్ని చేసినా ఆ నిత్య సుఖాలు ఎక్కడున్నాయంటే ఆయన కుడి చేతిలో, తండ్రి అయిన దేవుని యొక్క కుడి చేతిలో ఉన్నాయంటండి. దైవ ప్రజలారా, దేవుని వాక్యాన్ని వినుచున్న ప్రియ సోదరుడా సోదరి, అయితే మొదటిగా మనకి ఎవరినిచ్చాడంటండి? ఆయన కొడుకును మనకి ఇచ్చాడు. రక్షకుడు దయించిన మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట, రక్షకుడు దయించినాడు, రక్షకుడు దయించినాడు, రక్షణ ఫలముందుదాము, రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుడు దయించినాడట
పుట్టెను. దేవాది దేవుడైన ప్రభు మన కొరకై పుట్టెను. యూదులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ప్రభు అని క్రీస్తు మన కొరకై పుట్టెను. క్రీస్తు మన కొరకై పుట్టెను. క్రీస్తు నేడే పుట్టెను అనకూడదంటే అది అనవద్దని చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? నేడే అనే మాట అనకండి అన్నాడు. దైవ ప్రజలారా గమనించాలి. మరి మీ జ్ఞాపకం ఉందో లేదో తెలియదు. సరే, దేవుడు ఏమిచ్చాడు అంటే మొట్టమొదటిగా ఆయన కొడుకుని మనకి ఇచ్చాడంటే ఆయన కుమారుని మనకి ఇచ్చాడు. ఎవరిని ఇచ్చాడండి? ఆయన కుమారుని మన కోసం ఇచ్చాడు. ఎంత ధన్యత చెప్పండి, ఎంత గొప్ప ధన్యత. స్వయంగా ఆయన ఒక్కగానొక్క కొడుకు, ఆయన ఎంతగానో ప్రేమించే కొడుకుని మన కోసం ఇచ్చాడు అంటే ఇంతకన్నా మన కోసం త్యాగం చేసే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఇలాగ త్యాగం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎక్కడ కనిపించదు. రెండవదిగా మన కోసం ఏమిచ్చాడు అంటే ఆయన తన వాక్యాన్ని మనకిచ్చాడంటే. ఏమిచ్చాడమ్మా? ఆయన వాక్యాన్ని మనకిచ్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం దైవ ప్రజలారా 7వ వచనాన్ని మనం చదువుకుందామండి. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితమని నమ్మితిని కనుక దేవునికి స్తోత్రం. ఏమన్నాడు చూడండి యేసుప్రభు. ఎంత గొప్ప మాటలు మనం వింటున్నాం ఈ రోజు. ఏమంటున్నాడు? నీవు నాకు అనుగ్రహించి ఉన్నవని. 7వ వచనం చదువుకున్నాం కదా. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఎందుకంటే పరలోకపు తండ్రి మాటలు పరిశుద్ధ లేఖనాలుగా మనకివ్వబడిని. అంతే కదమ్మా. పరలోకపు తండ్రి మాటలు యేసు ప్రభువుకి ఇస్తే ఆ పరలోకపు తండ్రి మాటలు యేసు ప్రభు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటలన్నీ కూడా ఎలాగ మారినాయి అంటే పరిశుద్ధ లేఖనాలుగా మారినాయి. అంతే కదండి. మరి ఈ రోజు మనం చదువుకున్నాం కదా అమ్మ, ఈ లేఖనాలన్నీ ఎక్కడేవి? ఈ లేఖనాలన్నీ ఎక్కడమంటే ఆయన ఇచ్చినటువంటివే. ఆయన ఇచ్చినటువంటివే. దేవుని పిల్లలారా గమనించాలి. వాక్యాన్ని వినుచున్న సోదరుడా, యేసు ప్రభు పదే పదే చెబుతూ ఉన్నారు కదా, నేను మాట్లాడుతున్న మాటలన్నీ నావి కాదు, నా తండ్రి ఇచ్చిన మాటలు, నా తండ్రి చెప్పమన్న మాటలు. నా తండ్రి ఏం చేయటం నేను చూశాను అదే మీకు చెబుతూ ఉన్నాను. నా తండ్రి ఏం చెప్పమని చెప్పారు దాన్నే మీకు చెబుతూ ఉన్నాను. ఇవి నా మాటలు కాదు అని పదే పదే ఆయన యూదులతో మాట్లాడుతూ ఉండేవారు. 14వ వచనంలో అంటారు ఆయన వాక్యాన్ని. 14వ వచనంలో వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు కనుక లోకము వారిని ద్వేషించును. దేవునికి స్తోత్రం. నిన్న స్టార్ కట్టాం కదా. ఈ స్టార్గా ప్రార్థన చేసేటప్పుడు అనగా నక్షత్రానికి ప్రార్థన చేసేటప్పుడు మన సహోదరి ప్రార్థన చేస్తూ ఉండి వాకి జ్యోతి, అయ్యా ఇదిగో ఈ యొక్క నక్షత్రాన్ని కొడుతూ ఉంటే మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటండి? అంగీకరించటం లేదు. మనుషులు అంగీకరించటం లేదు అని ప్రార్థన చేస్తూ ఉంది. అవును దేవుని పిల్లలారా, అంగీకరించరు. ఆ ప్రార్థన చేస్తూ ఉండగా నా హృదయంలో ఏం మెదులుతుందంటే, అమ్మ నోవాహుని మనుషులు అంగీకరించారా? ఇదే ప్రశ్న వస్తూ ఉంది. నోవాహుని మనుషులు అంగీకరించారా? అంగీకరించలేదు. ఎంతగా తలగొట్టుకుని చెప్పాడు. దేవుని బిడ్డలారా గమనించాలి. నినివే ప్రజల ముందు అంగీకరించారా? యోనా సువార్త ప్రకటిస్తూ ఉంటే నినివే ప్రజల ముందు అంగీకరించారా? అమ్మ గమనించాలి ప్రియులారా. ఎందుకనగా సొదొమ గొమొర్రా ప్రజలు అంగీకరించారా? పాటల పుస్తకం 270 పాటలు, 274 పాటలు కలిగిన పుస్తకం అమ్మ. ఇది 15 రూపాయలు తీసుకోండి అమ్మ అంటే ఎవరికి ఉన్నారు? ఎవరు అంగీకరిస్తున్నారు? అంగీకరిస్తున్నారు. ఎవరికి బుర్రకి ఎక్కటం లేదు.
అంగీకరించరు ప్రజలు. దేవుడు చెప్పాడమ్మా అంటే అంగీకరించరు. క్యాలెండర్లు ఉచితంగా నిమ్మన్నారమ్మా ప్రభు అంటే ఎంతమంది అంగీకరించరు. మనం కూడా ఇలా కాదు పరిస్థితి అని చెప్పి మొదటి క్యాలెండర్ అని, రెండో క్యాలెండర్ అని, మూడో క్యాలెండర్ అని మనం కూడా పాట పెట్టామనుకోండి. మొదటి క్యాలెండర్ 1,25,000, రెండో క్యాలెండర్ 90,000, మూడో క్యాలెండర్ 65,000కి మనం పాట పెట్టామనుకోండి, జనం 300 మంది నమ్ముతారు, ఎగబడతారు. నిజం ఎవరు కూడా నమ్మరు. దేవుని మాటలు ఎవరు కూడా నమ్మరు. యేసుప్రభు అదే చెప్తూ ఉన్నాడు. నా తండ్రి మాటలనే నేను చెబుతానన్న ఆయన మాటల్ని ఎవరు కూడా నమ్మలేదు. అలనాటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యలు, దేవుని పిల్లలారా, ధర్మశాస్త్రాన్ని అడ్డుపెట్టుకుని ప్రభు మాటల్ని వారు నమ్మలేదు. దేవుని పిల్లలారా, వాక్యాన్ని వినుచున్న ప్రియ సోదరుడా సోదరి, పరలోకపు తండ్రి మాటలు పరిశుద్ధ లేఖనముగా మనకు ఇవ్వబడినాయి. ఆకాశములో ఎగిరి విమానానికి, సముద్రములో ప్రయాణించే వీళ్ళారా, సముద్రములో ప్రయాణించే వాడకు ఎటు వెళుతున్నదో తెలియటం చాలా ముఖ్యమంటండి. ఆకాశములో ప్రయాణించే విమానము ఎటు వెళుతుందో ఎలా తెలుస్తుందో చెప్పండి? తెలీదు, అస్సలు తెలీదు. ఆ లోన దిక్సూసి చాలా ముఖ్యమండి. ఆ దిక్సూసి చెప్పుద్ది ఎటు వెళుతుందో ఏంటో. అలాగునే ప్రియులారా, సముద్రములో ప్రయాణించే వాడ కూడా ఎటు వెళుతుందో ఎవరికి కూడా తెలియదు. అయితే ఎలా వెళుతుంది అంటే ఆ దిక్సూసి ద్వారా అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. అలాగునే ప్రియులారా, దేవుని యొక్క మాటలు ఈ లోకములో ఎటు ప్రయాణించాలో మనకి ఏం చేస్తాయి? తెలియపరుస్తాయి. దేవుని మాటలు ఈ లోకములో మనము ఎటు ప్రయాణించాలో తెలియపరుస్తాయి. లేఖనాలలో ఆదరణ, ప్రోత్సాహము, హెచ్చరికలు మనకు కనిపిస్తాయండి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 162వ వచనాన్ని మనం చదువుకుందాం. అమ్మా, విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుతున్నాను. విన్నారా? నీవిచ్చినటువంటి మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను. అమ్మ, ఏ మాటను బట్టి అంటే దేవుడు మనకిచ్చినటువంటి మాటను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి వాక్కును బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుని పిల్లలారా గమనించాలి. వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, అయితే రెండవదిగా ఏమిచ్చాడు ఆయన మనకంటే? ఆయన మాటనిచ్చాడంటండి, ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై అన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై అన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను,
సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. దేవుని పిల్లలు చూసారా, మనం అంటాం ఏది బాప్తిసం పొందాం, ఏం మేలు కలిగింది ఏం మేలు కలిగింది అంటాం. చూసారా, దేవుడు మనకి ఏమి ఇచ్చాడమ్మా? ఆయన కుమారుణ్ణి ఇచ్చాడు. మొదటగా మనకి ఏమిచ్చాడమ్మా? ఆయన కుమారుణ్ణి ఇచ్చాడు. రెండవదిగా ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. మనం ఎలా బ్రతకాలో, ఏం చేయాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నడవాలో. సముద్రంలో వాడ ఎలా నడుస్తుంది అంటే దిక్సూచి ద్వారా, విమానం ఎలా వెళుతుందంటే దిక్సూచి ద్వారా. అలాగే ఆయన వాక్యం అని ఇచ్చాడు మనకి, ఎలా నడవాలో ఈ లోకంలో. ఇంతకన్నా మనకి ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? వీళ్ళారా. మూడవదిగా ఆయన నామాన్ని ఇచ్చాడంటండి మనకి. ఏమిచ్చాడు? తన నామమును మనకి ఇచ్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందామండి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులను నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే వాక్యము, నీవు నాకు అనుగ్రహించిన మాటలను నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చిందనని. దేవుని బిడ్డలారుగా 16:6 కదా మనం చదివిది. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీవారై ఉండిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆయన అన్నాడు, నీ నామమును ప్రత్యక్షపరిచితిని. ఆయన నామము ఆయన స్వభావాన్ని సూచిస్తూ ఉందంటండి. ఆయన నామము దేన్ని సూచిస్తూ ఉంది? ఆయన స్వభావాన్ని సూచిస్తూ ఉంది. మనము ఆయన పేరు గల జనముగా పిలువబడుచున్నాము. మనం ఎలా పిలువబడుతూ ఉన్నాం? ఆయన పేరు గల జనముగా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనములో అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి. అమ్మా విన్నారా? ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులు అంటండి. ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులు అంటే మనం కాదులే, ఇశ్రాయేలీయులు అని అనుకుంటున్నామా? కాదండి, మనమే. మనకి కూడా ఆయన పేరు పెట్టాడు. మన తల్లి తండ్రి పెట్టినటువంటి పేరు కొట్టివేయబడింది. అది కొట్టివేయబడని నిత్యమైన పేరు నీకు పెట్టుచున్నాను అన్నాడు. కొట్టివేయబడని. నీకు ఎందుకంటే దేవుడు పెట్టినటువంటి పేరు కొట్టివేయడానికి అవ్వనికి ఏమి లేదండి. వీళ్ళారా గమనించాలి. ధైర్యము లేదు. ఆయన పెట్టాడు మనకు పేరు. ఆ పేరుని ఎవరు కొట్టివేయలేరు. దేవుని పిల్లలారా గమనించాలి. నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు. మనకు ఆయన పేరు పెట్టాడు కనుక మనం అందరము ఆయన జనులము. మనం ఎవరి జనులము చెప్పండి? ఆయన జనులము. అవునండి. ఆయన కుమారుణ్ణి ఇచ్చాడు, ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, మన పాపములను క్షమించాడు, మన తప్పిదములను క్షమించాడు, మన అపరాధములను క్షమించాడు, మన పాపాన్ని మూటగట్టి ఆయన వీపు వెనక్కి వేసుకున్నాడు. ఇక ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకోను అన్నాడు. ఎంత చేశాడో మన కొరకు చూడండి. ఆయన యేసు ప్రభు రక్షణ పొందాను, నాకు ఏమిచ్చాడు? యేసు ప్రభువుకు ప్రార్థనకి వెళ్తే నాకు ఏం దొరికింది? ప్రభు దగ్గరికి వెళ్తే నాకు ఏం జరిగిందని చాలా మంది వాపోతూ ఉంటారు. ఇంత చేశాడు ఆయన మన కోసం. ఎందుకంటే ఇవన్నీ మనుష్యులు చేసేటటువంటివి కావు.
మనుషుల వల్ల జరిగేటటువంటి పనులు ఎంత మాత్రము కావు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచి వారి ప్రార్థనను వింటాను. ఎప్పుడంటండి? మనం చెడు మార్గాన్ని విడిచిపెట్టాలంటండి. చెడు మార్గమున బోతిని దాని అంతము మరణము, చెడు మార్గమున పోతిమి దాని అంతము మరణము, నరక శిక్షకులు పడుచు పాపపు ధనము పొందితిమి, నరక శిక్షకులు పడుచు పాపపు ధనము పొందితిమి, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను, పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను, కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను, ప్రాణము సిలువను బలి చేసి మనలను విమోచించెను, ప్రాణము సిలువను బలి చేసి మనలను విమోచించెను, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను, పరిశుద్ధులారా పాడెదము. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందామండి. తన్ను ఎందరు అంగీకరించిరు వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎవరి పిల్లలమండి? దేవుని పిల్లలము. మన తండ్రి పరలోకములో ఉన్నాడు, మనము ఆయన పిల్లలము, దేవుని బిడ్డలారా. ఇక్కడ వాక్యము చాలా స్పష్టంగా అంటూ ఉందండి, తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. ఆయన నమ్మి బాప్తిస్మము పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఆయనను నమ్మి బాప్తిస్మము పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన పిల్లలు. ఎవరి పిల్లలు అంటండి? ఆయన పిల్లలు. ఇప్పుడు మనకి పేరు ఇచ్చాడు కదా ఒక పేరు. ఎవరి పిల్లలు అంటే ఆ దేవుని పిల్లలమ్మ. మీరు ఎవరి పిల్లలు అంటే మనం ఎవరి పిల్లలమండి? దేవుని పిల్లలము. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథము, యెహోవా నామము బలమైన దుర్గం అంటండి. దుర్గము అంటే ఒక కోట లేక ఒక కొండ. దాన్ని మించినటువంటి బలమైంది లేదు. ఏ మనుషుడు కూడా దాన్ని పడగొట్టలేడు, ఎవరు కూడా దాన్ని కదపలేరు. ఆ నీతిమంతుడు అంటండి అందులోకి వెళ్ళి సురక్షితంగా ఉంటాడు. అంటే ప్రభువుని అంగీకరించినటువంటి వ్యక్తి, ఆయన నామాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన సన్నిధిలోకి వెళ్తే సురక్షితముగా ఉంటాడు. దేవుని హస్తాల కిందకు వెళ్ళిన వ్యక్తి క్షేమంగా ఉంటాడు, సురక్షితంగా ఉంటాడు. ఎటువంటి అపాయము కూడా రాదు.
ఎటువంటి అపాయము కూడా రాదు. దేవుని బిడ్డలారా గమనించాలి. మూడవదిగా దేవుడు మనకి ఏమి ఇచ్చాడని చెప్పుకున్నామండి. ఆ పక్కన ఉన్నటువంటి వారు ఎవరు మాట్లాడటం లేదు. మూడవదిగా దేవుడు మనకి ఏమి ఇచ్చాడని చెప్పుకున్నాం. ముందు ఇచ్చాడమ్మా, ఇప్పుడు కాదు, ముందు. తర్వాత వాక్యం ఇచ్చాడు. తర్వాత ఏమి ఇచ్చాడు? ఆయన స్వభావము, ఆయన నామాన్ని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి? ఆయన నామాన్ని ఇచ్చాడు. నాలుగవదిగా ఆయన మహిమను ఇచ్చాడు మనకి. నాలుగవదిగా ఏమి ఇచ్చాడండి? ఆయన మహిమను. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మనము యాకమై ఉన్నలాగున వారును యాకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి నీ దేవునికి స్తోత్రం. కరెక్ట్ అంటారా? ఏమంటాడు ఆయన? మనము యాకమై ఉన్నలాగున. యేసు ప్రభు తండ్రి ఇద్దరు యాకమై ఉన్నారంటే. ప్రభు అన్నారు కదా, ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా మాట వింటాడు, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు. నా తండ్రి వాడిని ప్రేమించినప్పుడు నేను నా తండ్రి వచ్చి వాడి వద్ద నివాసం చేస్తాము అన్నాడు. తండ్రి కుమారులు ఇద్దరు కూడా మన దగ్గర నివాసం చేయాలంటే మనం చేయవలసింది ఒకటే, కుమారుని ప్రేమించాలంటే. ఏం చేయాలి? కుమారుని ప్రేమించాలి. ఇప్పుడు ప్రభావతి గారి ఇంటికి ఎవరు వచ్చారు? వాళ్ళ మనవరాలు వచ్చింది. ఎవరు వచ్చారు? వాళ్ళ మనవరాలు వచ్చింది. వెళ్ళి వెళ్ళంగానే మనం, అయ్యి బాబోయ్ ఎంత బాగున్నావు, ఎంత ముద్దు వస్తున్నావు, ఎంత అందంగా ఉన్నావు, మా 5-6 పిల్లలు అని చెప్పి 2 సార్లు పొగిడి 2 ముద్దులు ఎట్టి అడుగుకున్నాం అనుకోండి, మనం అడగకుండానే టీ కాసుకొచ్చి మన చేతిలో పెడతారు. పొగిడామనుకోండి ఏం చేద్దాం? ఏం చేస్తుంది? మనం అడగకుండానే టీ కాసుకొచ్చి మన చేతిలో పెడతారు. పగడపోతే ఏమిస్తుంది? అగ్రపమ్మంటది. అలాగనే ఇక్కడ మనము కుమారుణ్ణి ప్రేమిస్తూ ఉన్నప్పుడు అప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? ఆయన కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. కుమారుణ్ణి ప్రేమించేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా తండ్రి కూడా ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఏం చేస్తున్నారంటే వాళ్ళిద్దరూ వచ్చి మనతో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నారండి. వాడు ఈ లోకం అంతా మనతో ఉండకపోయినా పర్వాలేదు, నువ్వు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, ఒకవేళ నువ్వు రక్షణ పొందావు అన్న పేరుతో నీ భర్త నిన్ను వదిలేసినా పర్వాలేదు, నీ భార్య నిన్ను వదిలేసినా పర్వాలేదు, భయపడకండి. అంతే తప్ప మాట్లాడితే చిటాడితే మనం దెబ్బలాడుకుని గొడవలు పడి, ఒకవేళ మా ఆయన నన్ను వదిలేయడండి, లేకపోతే మా ఆవిడ నన్ను వదిలేసిందండి అని అది కాదండి. కేవలము యేసు ప్రభువు నమ్మినందుకు, నీవు రక్షణ పొందినందుకు, నీ భర్త నిన్ను వదిలేసినా, నీ భార్య నిన్ను వదిలేసినా భయపడకము. దేవుడు తప్పనిసరిగా నీకు తోడై ఉంటాడు. ప్రభువుని అంగీకరించినందుకు నువ్వు విడనాడబడ్డావు. ఒకవేళ దేవుణ్ణి అంగీకరించినందుకు నేను ఉద్యోగం నుంచి తీసేస్తాను, నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. దేవుణ్ణి అంగీకరించావని చెప్పి నీతో మాట్లాడుతూ మానేస్తారా, నీతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయటం లేదా, నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఎవరిని బట్టి ద్వేషించబడుతున్నావు? ఆయన ముందే చెప్పాడు, నా నామాన్ని మీరు అంగీకరించినప్పుడు అనేకులు మిమ్మల్ని ద్వేషిస్తారు. లోకం యొక్క తీరది. ప్రభువుని ద్వేషించారు. మనమెంత చెప్పండి గొప్పవడం? మనం ప్రభు కన్నా గొప్పవడం కాదండి. ఆయన్నే ద్వేషించారు అలనాటి శాస్త్రుడు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. దేవుని నామాన్ని మనం అంగీకరించినప్పుడు మనం కూడా ద్వేషించబడతాం. మనం ధన్యులము. పేతురు, యోహాన్ని ద్వేషించారు. వీళ్ళు విద్య లేని పామరులు కదా, ఇంత పాండిత్యం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు. సభ మధ్యలో పెట్టి కొట్టించారు వాడిని.
అయితే ఆడలేదు పేతురు యోహాను, నవ్వుకున్నారంటండి. వాళ్ళకి ఏం అర్థం కాలేదు, మనం కొట్టేంతే వీళ్ళు నవ్వుకున్నారేంట్రా బాబు అన్నారు. అంతట్లో గమాలియేలు అనేటటువంటి ఒక విద్యావంతుడు లేచి చెప్పాడు, ఒరే బాబు ఎందుకు ఎలా చేస్తున్నారు మీరు? ఇది దేవుల వలన కలిగిందా స్థిరంగా ఉంటుంది, మనుషుల వలన కలిగిందా మధ్యలో ఆగిపోద్ది. వాళ్ళని వదిలిపెట్టేయండి. ఒకవేళ దేవుని వలన కలిగింది అయ్యుండి మీరు వాళ్ళని కొట్టిస్తూ ఉంటే దేవుని మీద మీరు తిరుగుబాటు చేస్తున్నారు సుమా అని చెప్పాడు. భయం పట్టుకుని అంతే కదా. ఇప్పుడు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే అమ్మాయిది దేవుని ఏర్పాటు అంటున్నాను నేను. దేవుని ఏర్పాటు అయితే అది స్థిరంగా ఉంటుంది. దేవుని ఏర్పాటు కానప్పుడు అది గాలికి కొట్టుకుపోతుంది. అది దేవుని ఏర్పాటు అయితే గాలికి కొట్టుకుపోయేదాన్ని ప్రభు తను చేయడం పడతాడు. అలాగునే ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే యెషయా గ్రంథము 23వ వచనం కూడా చదువుకుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము. వారి యందు నేనును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి యాగముగా ఉన్నందున నీవు నన్ను పంపితమనియు నీవు నన్ను ప్రేమించినట్టు వారిని కూడా ప్రేమించదనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చింది. ఏ మహిమైతే నాకు ఇచ్చావో తండ్రి నేను వారికి ఇచ్చాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు యేసు ప్రభువుని అంగీకరించినటువంటి మనము పరలోకమందున్న తండ్రి అయిన దేవుణ్ణి మనము తెలుసుకున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా పరలోకమందున్న తండ్రి మనకు బయలుపరచబడ్డాడు. ఇప్పుడు తండ్రి తన కుమారునికి మహిమనిస్తే ఆ మహిమను ప్రభువు మనకిచ్చారు. ఆ మహిమను ఎవరికిచ్చారు? మనకిచ్చారు. దేవుని బిడ్డలారా గమనించాలి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనంలో అమ్మ చూద్దాం ఏమంటుందో. యెషయా గ్రంథం, యెహోవాను నేనే, ఇదే నా నామము, నా మహిమను నేను ఇచ్చువాడును కాను. సరిపోతుంది ప్రియులారా. ఇక్కడ మహిమ అనగా గౌరవమునకు సూచన. అమ్మ మహిమ అంటే ఏంటండి? గౌరవమునకు సూచన. ప్రియులారా గమనించాలి. దేవుని వాక్యాన్ని వినిచున్న సోదరుడా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం, మరి ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. విన్నారమ్మ వాక్యాన్ని? వారిని మహిమపరచెను. ఇక్కడ మహిమ అనగా గౌరవమునకు సూచన అని ప్రభు పేరట మీకు మనవి చేయించు ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. తండ్రి నేను ఎక్కడ ఉందును అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. జగత్ పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. దేవునికి స్తోత్రం. నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారు చూడవలనని నేను కోరుచున్నాను. పరలోకమందున్న తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుకు తన మహిమనిచ్చాడంటండి. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహితోటలు నరమొక్కలు నాటించాడు. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహితోటలు నరమొక్కలు నాటించాడు.
తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే తిట్ట తీయని ఫలములు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటల నరమ్రొక్కలు నాటించాడు. నీతి పూత జాతి కావు ఆత్మశుద్ధి ఫలములు, నీ తండ్రి నిలవ చేయు నిత్య జీవనిధులు. నీతి పూత జాతి కావు ఆత్మశుద్ధి ఫలములు, నీ తండ్రి నిలవ చేయు నిత్య జీవనిధులు. అనంతమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు, అనంతమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు. అనుకూల సమయమిదే పూయ పరమ పూతలు, అనుకూల సమయమిదే పూయ పరమ పూతలు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. హల్లెలూయా. అమ్మా ఏం చెప్పుకున్నా, మొదటిగా తన కుమారుని ఇచ్చాడంటండి, రెండవదిగా తన వాక్యాన్ని ఇచ్చారు మనకి, మూడవదిగా తన నామాన్ని ఇచ్చారు మనకి, నాలుగవదిగా ఏమిచ్చారు? తన మహిమనిచ్చారు. దేవునికి స్తోత్రం. ఐదవదిగా తన రాజ్యమును అనుగ్రహించారంటండి, అనగా జీవమును. ఐదవదిగా అనుగ్రహించారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారునికి నీవు కుమారునికిచ్చిన వారికి అందరికి నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమి ఇచ్చినట్లు అంటండి? నిత్య జీవము ఇచ్చినట్లు. ఏమిస్తున్నాడు ఆయనకి? నిత్య జీవము. ఏమన్నాడు సమరయ స్త్రీతో? అమ్మా, నేను ఇచ్చే నీళ్లు తాగేవాడు మరి ఎప్పుడు కూడా వాడికి దప్పి కావదు. అది నిత్య జీవానికి వాడులో ఊరేటటువంటి నీటి బొగ్గ అన్నాడు. ఇలాగ గమనించాలి. మరియు మత్తయి సువార్త 19వ అధ్యాయము 27, 28, 29 వచనాలు ఒకసారి చదువుదాం. అమ్మ పేతురు, మేము సమస్తమును విడిచిపెట్టి విన్నారా? ఇప్పుడు వంటలు వండే వారికి పరిచర్య చేస్తాము అని చెప్పి దేవునితో వడంబడిక చేసిన వారికి, వంటలు వండే వారికి, వడ్డించు వారికి, అలాగనే మందిరపు పనులు చేసే వారికి నిమిత్తమై ఈ యొక్క వాక్యము ఏంటది? పేతురు, సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం. మా భార్యను విడిచిపెట్టాం, పిల్లల్ని విడిచిపెట్టాం, వలలు విడిచిపెట్టాం, మా జీవనోపాధి మొత్తం విడిచిపెట్టేస్తాం, పడవల్ని విడిచిపెట్టాం. అయితే మాకు ఏమి దొరికినని మా పేతురు ప్రశ్నించాడంటే, మాకు ఏంటో లాభం? రోజు వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, రాబోయే క్రిస్మస్ కొరకు ప్రార్థన చేయమంటున్నారు, వర్షం ఉండకూడదు అంటున్నారు. చూడండి, ఇవాళ వర్షం ఉంటుందని ఎవరన్నా అనుకున్నాం మనం, అది ఇప్పుడు వర్షం. అందుకనే ప్రతిదానికి ముందు ఏం కావాలంటే ప్రార్థన కావాలి, ప్రార్థన చేయాలి. మా పండుగ, క్రిస్మస్ పండుగ నిమిత్తమై దేవుని పిల్లలారా గమనించాలి. చదవండి అమ్మా. వారితో ఇట్లా ప్రపంచ పునర్జన్మనందు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన వీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రాలకి
విడిపించుదురు. ఆ. నా నామము నిమిత్తము ఆ. అన్నదమ్ములనైనను ఆ. అక్క చెల్లెండ్రనైనను ఆ. తండ్రినైనను తండ్రినైనను, తల్లినైనను తల్లినైనను, పిల్లలనైనను భూములనైనను, భూములనైనను ఆ. ఇండ్లనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును. అమ్మా విన్నారు చూస్తారు ఎందుకు చెప్తున్నాడు ఆయన. ఒకవేళ నా నామము నిమిత్తము ఎవరైనా మిమ్మల్ని ద్వేషించినా దూషించినా వెళ్ళగొట్టినా మిమ్మల్ని విడిచిపెట్టినా మిమ్మల్ని వేరు చేసినా మీతో మాట్లాడకపోయినా, పాస్టర్ గారు నేను ప్రార్థనకు వస్తున్నానని నాతో మాట్లాడుతూ మానేసిందని మా పక్క ఆవిడ అంటారు. మంచిదే, దేవునికి స్తోత్రం. మాట్లాడుతూ మానేస్తే గోల ఉండదు, ఏముండదు, గోల ఉండదు. శుభ్రంగా ఏళ్ళు పేదలు మోహరించుకుని నీ పన్ను చేసుకోవచ్చు. అది క్యాకేసి కూర్చోబెట్టిందంటే ఎక్కడ లేని గొడవ చెప్తుంది, పసర గొడవ సిరాకు అని చెప్తున్నాడు ఆయన. ఒకవేళ భూమి పోగొట్టుకున్నావా, డబ్బు పోగొట్టుకున్నావా, ఉద్యోగం పోగొట్టుకున్నావా, పరపతి పోగొట్టుకున్నావా, అమ్మ ఏం పోగొట్టుకున్నావు నువ్వు ఆయన కొరకు ఒకసారి ఆలోచించండి అమ్మ. బాప్తిజం పొందాం కదా మనం, ఆయన కొరకు ఏమైనా పోగొట్టుకున్నామా? పోనీ ఇలాగా ఆయన కొరకే వెళ్తున్నానంటే ఒక 15 రూపాయలు ఖరీదు చేసి పొంగరం కూడా పడిపోయిందని బంగారు పొంగరం అని అన్ని కూడా ఏమన్నా ఉన్నారా? ఏం పోగొట్టుకున్నావా? అవునండి, 15 రూపాయలు బంగారు పొంగరం అంటే చిన్నపిల్లలకి. సరే ఇంకేమన్నాడు చూడండి, ఆయన ఇంకో మాట చెప్పాడు లాస్ట్ లోని. 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును. దాన్ని ఒక పక్కన పెడితే రెండో చెప్పినాడు ఆయన, నిత్య జీవము అనుగ్రహించబడును. ఇదిగో దీనికోసమేనండి మన పాకులాట అంతా. దేనికోసం అండి? దీనికోసం. జీవజలము తానన్నాడే, జీవమునే నన్నాడే, ఆ జలములు తాగాలంటే పాపపు కుండలు విడువాలంట, మనము విడవాలంట. జీవజలం తానన్నాడే, జీవం నేనన్నాడే, ఆ జలములు తాగాలంటే పాపపు కొండను విడవాలంట, మనము విడవాలంట. ఆ కొండను అతటే వదిలి ఆయన సాక్షిగా నేనొచ్చానే, ఆ కొండను అతటే వదిలి ఆయన సాక్షిగా నేనొచ్చానే, ఆయన సాక్షిగా నేనొచ్చానే. అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త యేసయ్యా, ప్రతి చోట నీ సువార్త. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఏదిచ్చాడు? 5వదిగా నిత్య జీవాన్ని ఇచ్చారు. ఇన్ని రకాలుగా ప్రభువుని నమ్మినటువంటి మనకి ఇస్తే అమ్మ ఇంకా దేవుడు ఏమిచ్చాడు, యేసు ప్రభు దగ్గరికి ప్రార్థనకి వెళ్తున్నాం ఏమిచ్చాడు అనేవారు అనేకులు. ఎందుకన్నా ఏం కావాలి చెప్పండి? ఈ లోకానుసారంగా ఏమిచ్చినా లోకంలో ఉండిపోతాయి. ఒక 100 కేజీ బంగారం ఇచ్చాడు అనుకోండి, ఆయన ఇక్కడే ఉంటుందా? పోనీ కూడా పట్టుకెళ్తావా? కనీసం మనం సంపాదించింది ఒకటి లెక్కించుకోండి, మనం సంపాదించింది కనీసం మన సమాధి దాకా కూడా రాదంటండి. మనం సంపాదించింది మన సమాధి దాకా కూడా రాదు. అలాగొచ్చి ఈ పాటికి అసలు సమాధులు కానీ ఖాళీ లేకుండా అయిపోను, ఎక్కడిదక్కడే ఉండిపోద్ది. ఇలారా నాది నాది అని అనుకుంటున్నాం కానీ ఎక్కడిదక్కడే ఉండిపోతుంది. ఇంకా మీరు 1-2 సావులు చూసుకుంటారు. దరిదాపు నేను ఈ 25 సంవత్సరాల్లో కొన్ని 100 సమాధులు చేశాను, సమాధుల కార్యక్రమాలు చేశాను. అమ్మా ఏముందంటే కాళ్ళు చేతులతోనే వెళ్ళిపోయేవాడు, అంతే పరిస్థితి. దేవుని పిల్లలారా గమనించాలి. కనుక ఆయన ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని మనం పొందుకుని వారమై ఉందాం. అతి కృప దేవుడు మనకు దయచేయను గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, విన్న